మాజీ మంత్రిని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక మంది రోజా గారికి మద్దతుగా నిలుస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం లైవ్లో ఉన్నారు రోజా గారు. రోజా గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్, 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా, ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేసిన హీరోయిన్గా, ఒక విధంగా చెప్పాలంటే రోజా గారికి చాలా పెద్ద ట్రాక్ రికార్డు. ఒక సాధారణ కుటుంబం నుంచి, చిత్తూరు జిల్లా నుంచి వచ్చి సినిమా హీరోయిన్గా ఎదిగి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి మంత్రి కావటం. సో ఇది ఒక విధంగా చెప్పాలంటే మీ ట్రాక్ రికార్డు కిందే భావించాల్సి ఉంటుంది. సో 2 రోజుల క్రితం మీ నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ పైన మీరు తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేశారు, అదంతా కూడా చూసాం. సో ఓవరాల్గా ఇప్పుడు జరిగిన ఈ 2-3 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాల పట్ల ఏం చెప్తారు మేడం? ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు నుంచి భానుప్రకాష్ వరకు ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చలేక, ప్రజల్లోకి వెళ్ళలేక డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఒకటి తప్పుడు కేసులు పెట్టడం, జైళ్ళకు పంపించడం, లేదంటే ఈ విధంగా క్యారెక్టర్ మీద నిందలు వేయటం. సో డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈరోజు భానుప్రకాష్ ఎంత సిగ్గు లేకుండా, ఒక మహిళని చూడకుండా, ఒక డైరెక్టర్ వైఫ్ అని చూడకుండా, ఒక హీరోయిన్ అని చూడకుండా, ఒక ఎక్స్ మినిస్టర్ అని చూడకుండా ఎంత చీప్గా మాట్లాడాడు అంటే అతని క్యారెక్టర్ ఏంటో ఒకసారి అందరూ అర్థం చేసుకోవాలి. మహిళలంటే ఆయనకి ఎంత చులకనో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఒక తల్లి కడుపున పుట్టాడు కదా ఆయన. మరి తల్లి కడుపున పుట్టినవాడు తనకు ఒక తల్లి, చెల్లి, భార్య ఉన్నప్పుడు అలాగే కదా ఇంకో మహిళ కూడా. మరి ఆయనకు తెలీదా ఇంకో మహిళకి గౌరవించాలా అన్న ఆలోచన లేదా? ఎంత అసహ్యంగా మాట్లాడాడు. అంతకుముందు చాలాసార్లు వాళ్ళ పార్టీ మీటింగ్స్లో మాట్లాడేవాడని చెప్పేవారు, కానీ మాకు సాక్ష్యాధారాలు లేక వెయిట్ చేస్తున్నాం. మొన్న నగిరి నడిబొడ్డులో వాళ్ళ నాన్న స్టాచ్యూని ఇనాగరేట్ చేస్తూ టవర్ క్లాక్ పైకి ఎక్కి అతను మాట్లాడిన మాటలు మీరు విన్నారు. మీ నాన్న విగ్రహం నువ్వు తెరిచేటప్పుడు మీ నాన్న గొప్పోడా కాదా చెప్పుకో, మీ నాన్న ఈ నగిరి నియోజకవర్గానికి ఏం చేశాడో చెప్పుకో. అవి ఏమీ లేవు కాబట్టి ఈరోజు నా మీద పడి ఏడవటం తప్ప మరొకటి కాదు. అసలు నా టాపిక్ అక్కడ రావాల్సిన అవసరం ఏంటి? మార్కెట్లో విన్నాను అంటారు. ఏ మార్కెట్లో విన్నావు? ఆ మార్కెట్లో నువ్వు ఉన్నావా? ఎవరున్నారు ఆ మార్కెట్లో? నువ్వు మాట్లాడిన మాటలు ఏ బేసిస్తో నువ్వు మాట్లాడతావు? ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక డిగ్నిటీ ఉండాలి. ఒక మాట మాట్లాడేటప్పుడు దానికి ప్రూఫ్ ఉండాలి. ఏమీ లేకుండా గాలి మాటలు మాట్లాడేదానికి మనమేం చిల్లర వాళ్ళు కాదు కదా. మరి ఎమ్మెల్యే అయ్యాక కూడా ఇంకా గాలి మాటలు మాట్లాడుకుంటూ చిల్లర చేష్టలు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా? ఒక్కసారి గాలిబాను గారు ఏం మాట్లాడారు అనేది ఒక్కసారి విందాం మేడం. విన్న తర్వాత కంటిన్యూ చేద్దాం. ఒకసారి ప్లే చేయండి. 2000 రూపాయలకి ఏ పన్నా చేసేది. మార్కెట్లో ఉందా మాట? నాకేమో చెప్తారు. ఆమె 2000 రూపాయలకి ఏ పన్నా చేసేది. మార్కెట్లో ఉందా మాట? నాకేమో చెప్తారు. ఆమె 2000 రూపాయలకి ఏ పన్నా చేసేది. మార్కెట్లో ఉందా మాట? నాకేమో చెప్తారు. ఆమె 2000 రూపాయలకి ఏ పన్నా చేసేది. మార్కెట్లో ఉందా మాట? నాకేమో చెప్తారు. ఏదనంటే నేను నెంబర్ 1 హీరోయిన్ అంట. ఆమె 1, 2లు పెట్టేసుకుంటా ఉంటది. నాకు తెలిసినంత వరకు ఆమె వ్యాంప్కి ఎక్కువ, హీరోయిన్ తక్కువ. దేనికి ఎక్కువ? వ్యాంప్ క్యారెక్టర్కి ఎక్కువ. అలాంటి ఆమె ఇవాళ 1000 కోట్లకు తాల్చిందంటే అర్థం చేసుకోండి. బెంగళూరులో 1000 కోట్ల ఆస్తి సంపాదించింది ఆమె. 1000 కోట్లు, ఒకే ఒక అపార్ట్మెంట్, 10 ఎకరాలు, 1000 కోట్లు. ఎక్కడి నుంచి వచ్చింది? మీ అందరి రక్తం దాంట్లో ఉంది. మీ అందరి రక్తం తోడింది ఆమె. మీ అందరి రక్తం తోడింది. 1000 కోట్లు. ఆమెకు ఒకప్పుడు రెంట్ కట్టడానికి డబ్బులు లేవు, ఉండేదానికి డబ్బులు లేవు. వాళ్ళ దగ్గర 1000 రూపాయలు, వాళ్ళ దగ్గర 3000 రూపాయలు తీసుకున్నామా ఇవాళ 1000 కోట్ల మాటలు మాట్లాడుతుందంటే ఏడకపోయింది, ఎవరి డబ్బు, ఏడు నుంచి వచ్చినాయి, ఇవన్నీ కూడా లెక్క తేవాల్సి ఉంది. ఒక్కసారి ఈ మాటల్ని బిగ్ టీవీ ఉద్దేశపూర్వకంగా అతను మాట్లాడిన ప్లేస్ ఒకసారి మీరు గమనించారు. అతను మాట్లాడిన మాటలు ప్లేస్ చూడండి. వాళ్ళ నాన్న స్టాచ్యూని ఎత్తుకొచ్చి ట్రాఫిక్కి అడ్డంగా పెట్టి వాళ్ళ నాన్న గురించి మాట్లాడకుండా నా గురించి మాట్లాడుతున్నాడు అంటేనే మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మేము రాజశేఖర్ రెడ్డి గారికి ఒక దండ వేసినా,
లేదా ఒక మీటింగ్ పెట్టినప్పుడు జగన్ గారు ఇప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఏం గొప్ప పని చేశారో అవే ఫస్ట్ మాట్లాడతాం. అవి వాళ్ళకి లేవు. చంద్రబాబు నాయుడుకి లేదు, ముద్దుకృష్ణనాయుడు నగిరిలో చేసింది ఏమి లేదు. ఒక్క పని చేశారేమో చూపిమనండి, నేను ఇక్కడే ఉంటాను. ఏ రోజు ఏ మీడియా వచ్చినా నేను రెడీగా ఉంటాను, రండి. దేనికి స్టాచ్యూ పెట్టావు? నీ తండ్రికి చావు కారణం ఎవరు? మీ తల్లిని అడుగు, మీ తమ్ముడిని అడుగు, ఎవరు ఆ కారణం? అలాంటిది నువ్వు అక్కడ స్టాచ్యూ పెట్టి నా గురించి మాట్లాడుతున్నావు. మాట్లాడిన మాటల్లో మీకు అర్థమైంది కదా. ఒకటి, నేను హీరోయిన్ కాదంట. మొదటి సినిమా నుంచి నేను హీరోయిన్గా 150 సినిమాలు చేసి ఈరోజు చిరంజీవి, బాలకృష్ణ, మమ్ముట్టి గారు, అన్ని లాంగ్వేజ్లో రజనీకాంత్ గారు, ఏ హీరోతో నేను చేయాలి, అందరు హీరోలతో సినిమాలు చేసి శభాష్ అనిపించుకున్నాను. పాలిటిక్స్లో 2 సార్లు తెలుగుదేశం నన్ను ఓడించిన, పట్టుదలగా పోరాడి జగనన్న ఆశీస్సులతో 2 సార్లు గెలిచి ఏపీఐసి చైర్పర్సన్ అయ్యాను, మంత్రిని అయ్యాను. మళ్ళీ నేను అటు టీవీ రంగంలో కూడా జబర్దస్త్ చేసిన, బతుకు జట్కా బండి చేసిన, రచ్చబండ చేసిన, ఈరోజు డ్రామా జూనియర్స్ చేసిన, నేను అడుగుపెట్టిన ప్రతి షో సూపర్ హిట్. ఎందుకు? ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు, నా వెనక ఉన్నారు కాబట్టే నేను సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నాను. నేను మంచి అమ్మాయిని కానప్పుడు, నా క్యారెక్టర్ మంచిది కానప్పుడు ఎందుకు నాకు ప్రజలు సపోర్ట్ చేస్తారు యాజ్ ఏ లేడీగా? మీరు చెప్పండి. రెండోది, 2000 కోట్లు ఉన్నాయి, 2000 రూపాయలకి ఏదైనా చేస్తుంది అంటాడు. 2000 రూపాయలు టిప్ ఇస్తాం ఎవరైనా మాకు వస్తే మా ఇంటికి ఇదేమంటారు, ఒక సావుకి వెళ్ళినా లేకపోతే ఎక్కడికన్నా వెళ్తే ఆ మేళాలు వాయించే వాళ్ళకి టిప్ ఇస్తాం 2000 నుంచి 5000 వరకు. నేను 1991 నుంచి హీరోయిన్గా చేస్తున్నాను. మీరు ఆ రోజు నుంచి నా అకౌంట్లు ఇస్తాను, అన్ని అకౌంట్ ఆన్ రికార్డే కదా. నాకు ఎన్ని లక్షల రూపాయలు షూటింగ్ వల్ల వచ్చాయి, నా ఇల్లు నేను ఎలా కట్టాను, నాకున్న ప్రాపర్టీస్ ఏందో మీరు చూసుకోండి. లేని వాటిని 1000 కోట్లు అని అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజం అవ్వదు. ఈరోజు మీ ద్వారా నేను బానుకి ఛాలెంజ్ చేస్తున్నా. నీకు దమ్ముంటే, నువ్వు ముద్దుకృష్ణనాయుడికే పుట్టుంటే 1000 కోట్లు నేను దోచుకున్నట్టు ప్రూఫ్ చూపించు, నేను రాజకీయాల్లో నుంచి వెళ్ళిపోతా. లేదంటే నువ్వు ఎమ్మెల్యేగా రిజైన్ చేసి రాజకీయ సన్యాసం చెయ్యాలి. సవాలా? 1000 రూపాయలు 2000 అడుక్కున్నానంట. ఎవరి దగ్గర అడుక్కున్నా? నా ఇల్లు నగిరిలో ఉంది, నా ఓటు నగిరిలో ఉంది. ప్రతి ఎలక్షన్లో నేను ఇప్పటి వరకు నా ఓటు ఇక్కడ నగిరిలో వేస్తున్నాను. నా ఇంటికి వచ్చిన వాళ్ళని నా అన్నదమ్ములుగా గౌరవించి, నా అన్నదమ్ములకి ఏం చేస్తానో అదే వచ్చిన వాళ్ళకు కూడా అంతే గౌరవంతో పంపిస్తున్నాను. అలాంటిది నువ్వు ఆఫీసు లేదు, ఇల్లు లేదు, ఎవరో ఒక లీడర్ మీద పడి వాడి డబ్బుతో కాఫీ తాగుతావు, వాడి డబ్బుతో అన్నం తింటావు, వాడి డబ్బిస్తే కానీ గుళ్ళో హారతి పళ్ళెంలో కూడా డబ్బులు వేయవు. నువ్వు కూడా నా గురించి మాట్లాడితే ఎట్లా? ఈరోజు అడుగుతున్నా, నువ్వు ఏం మూటలు మోసావని. ఈరోజు నీకు అన్ని ఆస్తులు ఉన్నాయి చెప్పు. నాకు ఆస్తులు ఎలా వచ్చినాయో నా ఐటీ రిటర్న్స్ చూడు, నా బ్యాంక్ స్టేట్మెంట్స్ చూడు. ఏ ప్రొడ్యూసర్ ఏ సినిమా చేస్తే ఎంత అమౌంట్ వేశాడు, ఏ టీవీ షో చేస్తే ఎంత అమౌంట్ వేశారు, ఏ షాప్ ఓపెనింగ్ చేస్తే ఎంత వేశారు, ఏ యాడ్ చేస్తే ఎంత వేశారో క్లియర్గా ఉంటుంది. నువ్వు ఏం చేసావు, ఏం మూటలు మోసావు, ఏం కూలి పని చేసావు, లేకపోతే ఏం చెమటోడి పని చేసావో నువ్వు మీ ఆవిడ లెక్కలు చూపించండి, మీ ఐటీ రిటర్న్లు చూపించండి, మీ ఇది చూపించండి. అప్పుడు తెలుస్తుంది ఎవరు కష్టజీవి, ఎవరు కష్టపడి పనిచేశారు, ఎవరు అడుక్కున్నారు 1000-2000 అనేది మీకే అర్థమవుతుంది. ఎస్, గాలిబాను గారిని మొన్న నేను ఇంటర్వ్యూ చేశానండి ఇదే ఇష్యూ మీద. ఒక మహిళని ఆ రకంగా కామెంట్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అని ఒక విధంగా ఇదే అంశాన్ని మీరు ఏదైతే రైజ్ చేశారో అదే టోన్తో నేను కూడా అడిగాను. ఆయన చెప్తున్నది ఏంటంటే, ఒకప్పుడు అంటే నా ఉద్దేశం ఆవిడ్ని కించపరచడం కాదు, 2000కి ఏదైనా చేస్తుంది అంటే దాన్ని వేరే యాంగిల్లో తీసుకెళ్తున్నారు. నా ఉద్దేశం ఆ రోజుల్లో డబ్బులు లేక 2000-3000కి కూడా అడిగే పరిస్థితి, చేయి జాచే పరిస్థితిలో ఉన్న ఆవిడ, శ్రీనగర్ కాలనీలో 12,000 రూపాయలకి రెంట్కున్న ఆవిడ ఈరోజు 1000 కోట్లకు పడగలెత్తిందని చెప్పే ఉద్దేశంలో ఉంది తప్ప దాన్ని ఇంకో రకంగా తీసుకెళ్ళొద్దు అని అంటున్నాడు ఆయన. రాష్ట్ర వ్యాప్తంగా మహిళల నుంచి పెద్ద ఎత్తున నిరసన వెల్లువెత్తిన తర్వాత ఈరోజు డైవర్షన్ చేయాలనుకుంటున్నాడు. అతని ఎక్స్ప్రెషన్ చూడండి.
2,000 రూపాయలకి ఏదైనా ఈవిడ చేస్తుంది అని మార్కెట్లో వినికిడి. ఆయన ఎక్స్ప్రెషన్ చూడండి, ఎంత వల్గర్గా, ఎంత కేవలంగా మాట్లాడాడు. ఈ రోజుటికి నేను సినిమా చేస్తే ₹1 కోటి పైన ఇస్తారు. రీసెంట్గా చేశాను, ఆ వైట్ అమౌంటే మీరు అకౌంట్స్ ఇస్తాను చూసుకోండి. అలాగే నేను చేసే టీవీ షోస్ ఏవైతే ఉన్నాయో, జబర్దస్త్ కానీ, డ్రామా జూనియర్స్ కానీ, ఏదైనా కూడా ఈవెంట్లు కానీ, ఒక్క షోకి ఒక రోజుకి నాకు ఎన్ని లక్షల రూపాయలు ఇస్తారో అమౌంట్ అన్ని వైట్ అమౌంటే కదా, అగ్రిమెంటు అకౌంట్లో వైట్ అమౌంట్ ఉంటాయి, అవన్నీ రికార్డ్ ఇస్తాను. ఏ రోజు 2,000కి నేను ఎవరి దగ్గర చేయొచ్చో చెప్పాలి. రెండవది, మీ నాన్న గుంటూరులో లెక్చరర్గా ఉండేవాడు. లెక్చరర్గా ఉండేవాడికి ఈరోజు ₹1,000 కోట్ల ఎలా వచ్చాయి, మీకు ఎలా పంచిపెట్టాడో మీరు లెక్కలు చెప్పాలి. నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నా ఆస్తులు, నా లెక్కలన్నీ ఐటీ రికార్డు, నా బ్యాంక్ స్టేట్మెంట్తో క్లియర్గా ఉన్నాయి. లేదు బినామీల పేరు మీద ఉన్నాయని మీకు అనుమానం ఉంటే అవి అయినా ప్రూవ్ చేస్తే నేను ఖచ్చితంగా నేను ఏదైతే ఛాలెంజ్ చేశానో దానికి కట్టుబడి ఉంటానని కూడా ఈరోజు చెప్తున్నా. అండ్ మూడవది, అంటే నగిరి ఇంటి గురించి ఏడుస్తాడు, హైదరాబాద్ ఇంటి గురించి ఏడుస్తారు, చెన్నై ఇంటి గురించి ఏడుస్తారు. చెన్నై ఇల్లు ఎప్పుడు కట్టాము, అది ఏ డేట్లో కట్టాము, ఏ డేట్లో గృహప్రవేశం చేశామో ఆన్ రికార్డే కదా, ఈరోజు మార్చేదానికి కాదు కదా. చెన్నై ఇల్లు అప్పటికి నాకు పెళ్ళైనా అయిందా లేదా అని తెలుసుకోమను, తెలుసుకోకుండా నోటుకు వచ్చింది మాట్లాడితే ఎలాగా. అలాగే హైదరాబాద్ ఇల్లు గృహప్రవేశం జరిగినప్పటికీ నేను ఎమ్మెల్యే అయ్యానా లేదా అనేది తెలుసుకోవాలి కదా, తెలుసుకోకుండా ఎలా మాట్లాడతావు. నగిరి ఇల్లు గవర్నమెంట్ వచ్చే ముందు కట్టానా, వచ్చిన తర్వాత కట్టానో ఆ డేటు టైం, ఎందుకంటే నేను అందరినీ పిలిచి ఘనంగా అందరికీ భోజనాలు పెట్టే నేను ఓపెనింగ్ చేశాను. ఏ డేట్లో చేశాను చూడు, అప్పటికి ప్రభుత్వం వచ్చిందో లేదో చూడు. 10 సార్లు అబద్ధం చెప్తే నిజమవుతుందని, అసలు గవర్నమెంట్ రాకముందు యాజ్ ఏ ఆర్టిస్ట్గా నేను కట్టుకున్న ఇళ్ళని దోచుకున్న డబ్బులని చెప్పడానికి సిగ్గుండాలి. అయితే ఇక్కడ ఒకటి గాలిబాను అన్న తర్వాత మీరు అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మహిళా సంఘాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చిన మాట నిజం. అదే క్రమంలో తెలుగుదేశం పార్టీ కూడా మీ మీద ఎదురుదాడి చేస్తోంది. పర్టికులర్గా సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, మీ మీద గత 3 రోజులుగా కొన్ని ప్రశ్నలు మీకు సంధిస్తున్నారు, మీ పైన కొంత దాడి కూడా చేస్తున్నారు. గతంలో మీరు వేరు సందర్భాల్లో మీరు ఏదైతే మాట్లాడారో అవన్నీ కూడా తీసుకొచ్చి ఇప్పుడు రన్ చేస్తున్నారు. అవన్నీ మీ దృష్టికి వచ్చాయా? మొన్న మీరు ప్లే చేసినప్పుడు చూసాను అనుకుంటా, మీదో వేరే ఛానల్లోనో, అతను చేసిన తప్పుకి సారీ చెప్పకుండా, చేసిన తప్పుకి నోరు మూసుకొని ఉండకుండా మళ్ళీ తన పేజ్లో నావి డాన్స్లు కానీ, నేను పాడిన పాటలు కానీ, లేదా అసెంబ్లీలో జరిగిన ఇన్సిడెంట్స్ కానీ అన్నీ చిన్న బిట్లు కట్ చేసి యాడ్ చేసి దాన్ని పోస్ట్ చేశాడు. అంటే ఏం చెప్పాలనుకుంటున్నాడో నాకు అర్థం కావట్లా. దానికి కూడా నేను ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. ఆయన చూపించిన దాంట్లో శేఖర్ మాస్టర్ గారు నేను చిరంజీవి గారి 150వ సినిమాకి డాన్స్ వేసిన వీడియో వేశాడు. అదే శేఖర్ మాస్టర్ గారు డాన్స్ మాస్టర్గా 150వ సినిమాలో చిరంజీవి గారి కాజోల్కి సేమ్ మూమెంటు కంపోజ్ చేసి చేయటం జరిగింది. స్క్రీన్లో చిరంజీవి గారు, కాజోల్ గారు కూడా చేశారు. మరి నేను శేఖర్ గారు డాన్స్ వేసినప్పుడు అది బూత్ అయితే, చిరంజీవి గారు కాజోల్ చేసింది కూడా బూతే కదా. మరి వాళ్ళు చేస్తే అది సినిమా, మేము ఈవెంట్లో చేస్తే అది బూత్ ఎలా అవుతుంది, నాకు చెప్పాల్సిన అవసరం ఉంది. రెండవది, నా 3వ సినిమా సీతారత్నం గారి అబ్బాయి, అది సూపర్ డూపర్ హిట్. ఆ సినిమాలో ఒక సూపర్ హిట్ సాంగ్ని ఒక ఈవెంట్లో పాడమంటే, ఒక ఈవెంట్లో నా హిట్ సినిమా నా మొగుడే బ్రహ్మచారి నేనేమో కన్యాకుమారి అని హిట్ సాంగ్ నేను పాడితే అది బూత్ అంట. మరి ఆ సినిమాలో పెట్టినప్పుడు సెన్సార్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, రిలీజ్ అయినప్పుడు ప్రజలు దాన్ని ఎట్లా సూపర్ హిట్ చేశారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి, అసెంబ్లీలో అప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ నన్ను బ్యాడ్ చేయాలని కట్టింగ్లు చేసి పెట్టిందో అవన్నీ వేస్తున్నారు. సో దీన్ని బట్టే మీకు తెలుస్తుంది అతను చేసింది తప్పు అని అతనికి తెలిసింది. రాష్ట్రం అంతా తన పేరు భ్రష్టు పట్టిపోయిందని భానుప్రకాష్కి తెలిసింది. సో దాని నుంచి తప్పించుకోవడానికి ఆవిడ ఇలా ఆవిడ ఎలాగ తర్వాత ముందు నువ్వు ఎలా మాట్లాడతావు, ఒక మహిళ గురించి, ఒక గృహిణి గురించి, ఒక ఎక్స్ మినిస్టర్ గురించి, ఒక ప్రముఖ హీరోయిన్ గురించి ఎలా నువ్వు అంత చీప్గా మాట్లాడతావు?
దానికి సమాధానం చెప్పు. దాని మీద పోలీసులు కేసు ఫైల్ చేసి అతన్ని రిమాండ్ పంపించాలి. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్సీపీలో నుంచి తెలుగుదేశం పార్టీకి వెళ్ళారు కాబట్టి ప్రశాంత్ గారి మీద అంత ప్రేమ ఒలకించి రాష్ట్రం అంతా ఏదో డిస్కషన్లు పెట్టి ఇష్యూ అయిపోయినట్టు కేసులు పెట్టి లోపలేశారు కదా. మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? మీ పార్టీలో ఉంటేనే మహిళలు, పక్క పార్టీలో ఉంటే మహిళలు కాదా? మీ పార్టీలో ఉంటేనే మంచోళ్ళు, పక్క పార్టీలో ఉంటే మంచోళ్ళు కాదా? మీతో కలిసి ఉంటే మోడీ గారు దేవుడు, లేకపోతే పిల్లాన్ని చూసుకోవడం చేత కాదు, తల్లిని చూసుకోవడం చేత కాదని మాట్లాడే వ్యక్తులు. మీతో బాగుంటే పవన్ కళ్యాణ్ పవర్ స్టారు, మీతో బాగలేని రోజు అతని గురించి ఎంత నీచంగా ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో, టీవీ5లో మీరు ప్రచారాలు చేశారో పవన్ కళ్యాణే సొంతంగా ట్వీట్ చేసి ఏడ్చాడు, మా అమ్మని తిట్టారు, నన్ను తిట్టారు అని చెప్పి. సో వేరే పార్టీలో ఉంటే వాళ్ళని తిడతారు, వాళ్ళ క్యారెక్టర్ గురించి నీచంగా మాట్లాడతారు. మీ పార్టీకి వచ్చే ముందుకి మంచోళ్ళు. 10 ఏళ్ళు మీ పార్టీలో ఉన్నప్పుడు తెలీదా నేను మంచిదాన్నో చెడ్డదాన్నో? మరి చెడ్డదాన్ని అన్నప్పుడు 10 ఏళ్ళు ఎందుకు పెట్టుకున్నారు మీ పార్టీలో? మహిళా అధ్యక్షురాలు పదవి ఎందుకు ఇచ్చారు? 2 సార్లు ఎమ్మెల్యే సీట్ ఎందుకు ఇచ్చారు? అంటే బేసిక్గా మీరు గతంలో వేరు సందర్భాల్లో లోకేష్ గారి గురించి, చంద్రబాబు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఇట్లా నాయకులందరిని ఉద్దేశించి మీ నోటి నుంచి వచ్చిన భాష పైన వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆ రోజుల్లో ఇష్టం వచ్చినట్టు ఆవిడ మాట్లాడింది, తిట్టింది. సో దానికి ఇప్పుడు ఒక మాట అనగానే దాన్ని సింపతిగా క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది అనేది వాళ్ళ నుంచి వస్తున్న ఒక ఆరోపణ. నేను ఏ రోజైతే తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చానో ఆ రోజు నుంచి నా మీద కక్ష సాధింపులు స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఐరన్ లెగ్ ఆవిడ వెళ్ళటం వల్లే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, ఆవిడ వెళ్ళటం వల్లే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి పోయారు, ఆవిడ వెళ్ళటం వల్లే ఆయన సీఎం అవ్వడు అని ఎన్నో చెప్పారు. మరి 1998-99 ఎలక్షన్స్లో రాష్ట్రం అంతా 28 రోజులు నేను తిరిగి ప్రచారం చేశా. అప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం అవ్వలేదా? నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చిన నా గురువు శివప్రసాద్ గారికి ప్రచారానికి ఫస్ట్ వచ్చా, చంద్రబాబు నాయుడుతో సహా సత్యవేడు. ఆయన గెలిచి మంత్రి అవ్వలేదా? మరి నేను ఐరన్ లెగ్ అయితే వీళ్ళు ఎలా మంత్రి అయ్యారు, ముఖ్యమంత్రి అయ్యారు? ఎందుకు నాతో 28 రోజులు ప్రచారం చేసుకున్నారో చెప్పాలి. తర్వాత వాళ్ళు ఏ విధంగా నన్ను అసెంబ్లీలో రూల్స్కి విరుద్ధంగా, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ మహిళా ఎమ్మెల్యేని కూడా సస్పెండ్ చేయనటువంటి విధంగా కారణం లేకుండా రూల్స్కి విరుద్ధంగా 1 ఇయర్ సస్పెండ్ చేశారు. కక్ష సాధింపు కోసం కాదా? ఆ తర్వాత మహిళా పార్లమెంట్కి రమ్మని నగిరికి ఇన్విటేషన్ ఇచ్చి, హైదరాబాద్కి ఇన్విటేషన్ ఇస్తే నేను విజయవాడలో దిగినాక నా గన్మ్యాన్ని కూడా కస్టడీలోకి తీసుకొని నన్ను ఆ యొక్క ఏరోడ్రామ్లో వెనక నుంచి తీసుకెళ్ళి నన్ను చంపాలన్న ప్రయత్నం ఎందుకు చేశారు? నన్ను ఎందుకు పిలిచారు? వచ్చిన తర్వాత నన్ను ఎందుకు చంపాలని చూశారు? ఇవన్నీ కక్ష సాధింపు కాదా? మళ్ళీ ఈరోజు మీరు చూస్తే మేము అధికారంలో ఉన్నప్పుడే ఏ విధంగా బండారు సత్యనారాయణతో ఎంత సిగ్గు లేకుండా ఎంత నీచంగా మాట్లాడిచ్చారు. మరి మీ పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదు బండారు సత్యనారాయణని? అయ్యన్న పాత్రుడు ఎంత నీచంగా మాట్లాడాడు మహిళా అఫీషియల్స్ గురించి, మా పార్టీని ఆడవాళ్ళ గురించి. ఎందుకు అతన్ని సస్పెండ్ చేయలేదు? మహిళల్ని అవమానించిన అచ్చెన్నాయుడిని ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఎవడు తప్పు చేస్తే, ఎవడు ఎన్ని రకాలుగా మాట్లాడితే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు పార్టీలో. దానికి పోటీ పడి ఈరోజు భానుప్రకాష్తో సహా మమ్మల్ని మాట్లాడటం తప్ప మరొకటి ఉందని అడుగుతున్నాను. నేను మాట్లాడేది ఎప్పుడూ కూడా పొలిటికల్గా మాట్లాడతాను. ఒక పొలిటికల్గా వాళ్ళు ఇచ్చిన వాగ్దానాల్లో, వాళ్ళు చెప్పిన మాటలో ఆపోజిట్గా వాళ్ళు చేసినప్పుడు మీరు ఇది చెప్పారు, ఇది చేయలేదు అనేది నిలదీసి అడుగుతాను. దానికి బూతులకి చాలా తేడా ఉంది. ఈరోజు చిన్న విషయం ఎట్లవుతుంది? బాను మాట్లాడిన మాటల్ని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని ఎవరైనా అంటే ఊరుకుంటారా చెప్పండి? అంటే మేమేమి, మాకు మనసు ఉండదు, మా కుటుంబ సభ్యులకి మనసు ఉండదు, వాళ్ళకి ఎమోషన్స్ ఉండవా? ఒక్కసారి మీరు గతంలో మాట్లాడిన మీకు జరుగుతాయంటే కేసులు పెడతారు, రిమాండ్కి పంపిస్తారు. మమ్మల్ని తిడితే మాత్రం కేసు ఫైల్ చేయరు.
రిమాండ్ ఒక్కసారి పంపించారు. ఇదేం న్యాయం? ఒక్కసారి రోజా గారు, మీరు గతంలో మాట్లాడిన కొన్ని వీడియోని టీడీపీ సర్క్యులేట్ చేస్తుంది, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని చెప్పాను. ఒక వీడియో ప్లే చేస్తాను సార్. అవి కాదు వాళ్ళ. ఒక్కసారి ప్లే చేయండి. అర్థం చేసుకోండి. ఏదైనా మంది, కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఎవడో పిల్ల పిత్రేగాడు, పెద్ద పిత్రేగాడు. హెరిటేజ్ ఐస్ క్రీమ్తో నోరు నిండిపోయిందా? నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావా అని అడుగుతున్నా. పచ్చకామెరలోడికి లోకమంతా పచ్చగా ఉంటుందని సామెత ఉంది. ఆ రకం అయిపోయింది లోకేష్కి. ఎందుకంటే వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న సంతకాలు చేస్తే వీడు సూట్ కేసులు కలెక్ట్ చేసి వాడి పెళ్ళానికి ఇస్తే అది లెక్క పెట్టేసి వాళ్ళ అమ్మకి ఇస్తే వాళ్ళ అమ్మ ఎత్తుకపోయి హెరిటేజ్లో పెడుతుంది. పిల్ల పిత్రేగాడు వార్డు మెంబర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ లోకేష్ గాడు. వీడు ప్రతి కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా ఏ విధంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడు ఎమ్మెల్యేలని, మంత్రుల్ని. అంటే వీడు న్యూస్లో ఉండటం కోసం ఎస్ రోజా గారు, కొన్ని వీడియోస్ మాత్రమే ప్లే చేశాను. వీటి గురించి మాట్లాడాలి ఇప్పుడు. ఇందులో మీకేమన్నా ప్లే చేసుకో, నాకు ఇబ్బంది లేదు. ఎన్నైనా ప్లే చేసుకో. ఇప్పుడు 4 ప్లే చేశారు. 4 విషయాల గురించి మాట్లాడదాం. ఓకేనా? అంటే మీరు ప్లే చేసిన దాంట్లో లాస్ట్ వచ్చి కాల్ మనీ సెక్స్ రాకెట్. ఇది గౌతమ్ సవాంగ్ గారు బయటికి తెచ్చిన ఇష్యూ. 200 సీడీలు దొరికాయని ఆయన ప్రెస్ ముందర సీడీలు చూపించారు. ఆడవాళ్ళకి వడ్డీకి డబ్బులు ఇచ్చి వాళ్ళు వడ్డీ ఇవ్వకపోతే వాళ్ళ కూతుర్లను శారీరకంగా వాడుకున్నారు. అవి వీడియోలు తీసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేశారని సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గౌతమ్ సవాంగ్ గారు బయట పెట్టిన సీడీలు. దాంట్లో టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయ్యారని వాళ్ళు ప్రూఫ్లు చూపించినవి. దాని మీద యాజ్ ఏ ఎమ్మెల్యే, యాజ్ ఏ ఏపీ ఎమ్మెల్యే, యాజ్ ఏ మహిళగా నేను ఫైట్ చేశాను. ఫైట్ చేసినప్పుడు అది మీరు చూపిస్తున్నారు కదా, అది ఆ వీడియో ఏంటంటే పీతల సుజాత గారు మధ్యలో లేచి మాట్లాడుతున్నారు. నన్ను అప్పుడు కంట్రోల్ చేయడానికి అనిత గారిని, పీతల సుజాత గారిని లేపుతారు. మనం ఏమన్నా మాట్లాడితే ఎస్సీ ఎస్టీలను ఏమన్నా అన్నామని చెప్పి మన మీద కేసు పెట్టడానికి వాళ్ళు ఒక పథకం ప్రకారం చేసేవాళ్ళు. అప్పుడు నేను పేపర్లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో అనుకుంటా, ప్రకాశం జిల్లాలో చీమకుర్తిలో ఆమె మైనింగ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అక్కడున్న మైనింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ దగ్గర లంచంగా వడ్డానం తీసుకుంది అని పేపర్లో వచ్చింది. అందుకని వడ్డానం మంత్రి నువ్వేంది మాట్లాడేది, కూర్చో అన్నాను. అది కాల్మనీ సెక్స్ రాకెట్లో మహిళలు మోసపోతున్నారు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు మెహర్బానీ కోసం లేచి నన్ను తిట్టింది వాళ్ళ మహిళలు. వాళ్ళకి కనీసం రాష్ట్రంలో మహిళలు అన్యాయం అయిపోతున్నారన్న బాధ లేకపోవడం చాలా బాధాకరం. రెండవది, మీరు వేసిన దాంట్లో ఇంకొకటి గుర్తు చేయండి నాకు. అంటే పిల్ల బిత్రేగా లోకేష్ అన్న మాట, వాడు వీడు అనటం కావచ్చు, అంటే లోకేష్ గారిని ఉద్దేశించి వాడు పిల్ల బిత్రేగాడు నాకన్నా అవును, పిల్ల పిత్రేనే అండి. ఈ రోజుకి నేను దాని మీద స్టాండ్ అయి ఉంటాను. పిల్ల పిత్రేనే. ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీలో మహిళా అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు అతను వస్తే ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా కాదు. ఆ పార్టీ ఆఫీస్కి అతన్ని ఎవరు కూడా వెనకపోయే వాళ్ళు కూడా లేదు. ఈరోజు వాళ్ళ నాన్న అతన్ని మంత్రిని చేశాడు కాబట్టి గతంలో విధి లేక ఈరోజు లోకేష్ వెనక వెళ్తున్నారు. ఈ రోజుటికి కూడా మీరు నార్కో అనాలిసిస్ టెస్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి లోకేష్ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో మీకు స్పష్టంగా వాళ్ళ మనసులో మాటలు తెలుస్తాయి. ఎందుకంటే అతని వల్లే ఈరోజు తెలుగుదేశం పార్టీ భ్రష్టు పట్టిపోతుంది. అతని వల్లే సంవత్సరం లోపే
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రజలు అసహించుకునే పరిస్థితికి వస్తుంది. ఎందుకంటే ప్రజలకు చెప్పినవి ఏమీ చేయకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఈరోజు తప్పుడు కేసులు పెట్టి ప్రజల్ని లోపలేయటమే కాకుండా, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని లోపలేయటమే కాకుండా ప్రజల జీవితాలతో చలమగాటు ఆడుతున్నాడు. ముఖ్యంగా 10th క్లాస్ స్టూడెంట్స్ పేపర్లు కరెక్షన్ కూడా సక్రమంగా చేయించలేని దద్దమ్మ మంత్రి. దానివల్ల ఎంతమంది జీవితాలు నాశనం అయిపోయినాయి. అలాగే బాత్రూముల్లో కెమెరాలు పెడితే ఆడపిల్లలు ఏడుస్తూ ధర్నాలు చేస్తే వాళ్ళని కొట్టి ఇండ్లకు పంపించి ఆ కేసు క్లోజ్ చేయించిన దద్దమ్మ మంత్రి అనేది అందరికీ తెలుసు. ఏ రోజు కూడా అతని శాఖలో అతను పని చేయలేదు, మిగతా శాఖల వాళ్ళని పని చేయకుండా ఈరోజు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుంది లోకేష్ అనేది అందరికీ తెలుసు. కాబట్టి ఎవరు ఆయన గౌరవం ఇచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. అంటే నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా? ఏమైనా బూతులు మాట్లాడితే అంటే కొన్ని అంటే ఏమి అది తప్పుగా ఏమనిపించట్లేదా మీరు మాట్లాడిన ఆ మాటలు కానీ అవి కానీ ఏమి ఇప్పటికి కూడా సమర్థించుకునే ప్రయత్నం? పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడిన మాట అది. మీరు అధికారంలోకి రావడానికి ఏం మాట్లాడారు? మహిళలకి ఒక కష్టం అంటే నేను వస్తా, వాళ్ళకి ఎవరన్నా అన్యాయం చేస్తే వాళ్ళ తాట తీస్తా, వాళ్ళని ప్రాణాలు తీసే చట్టాలు తీస్తా, ఏదేదో చెప్పాడు. మరి ఎందుకు సైలెంట్గా ఉన్నావు? హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా అన్న. సరే, హెరిటేజ్ ఐస్ క్రీమ్ మీకు బూత్ అయితే రేపటి నుంచి హెరిటేజ్లో ఐస్ క్రీమ్ అమ్మద్దని చెప్పండి. మేము చెప్తే బూత్ అయిపోయింది, మీరు అమ్మితే బూత్ లేదా హెరిటేజ్లో? అర్థం కావట్లేదు నాకు. ఎస్ సార్. అంటే ఇప్పుడు వాళ్ళు రన్ చేస్తున్న వీడియోలో మీరు మాట్లాడిన దాంట్లో ఏం తప్పు లేదని అనుకుంటున్నారు ఇప్పటికి కూడా? అవును, ఒక డిప్యూటీ సీఎంగా నిన్ను పెట్టినప్పుడు ఒక పార్టీ అధ్యక్షుడిగా 360 రోజులు పని చేసినా టైం సరిపోదు. అలాంటిది ఎన్ని రోజులు పని చేస్తున్నారు ఈ సంవత్సర కాలంలో? మరి నువ్వు షూటింగ్లు చేసుకుంటూ, నీ షూటింగ్ల రేట్లు పెంచుకునే దానికి జీవోలు తెచ్చుకుంటూ, నువ్వు రెస్ట్ తీసుకునే దానికైతే నువ్వు ఎందుకు పార్టీ పెట్టావు? ఎందుకు మరి ఎలక్షన్లో నించున్నావు? ఎందుకు డిప్యూటీ సీఎం పదవి తీసుకున్నావు? ప్రజల సొమ్ముతో స్పెషల్ హెలికాప్టర్లు కొనుక్కొని ఎందుకు ఎంజాయ్ చేస్తున్నావు? ఏం రైట్స్ ఉంది నీకు? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నువ్వు రెస్పాన్సిబుల్గా లేనప్పుడు, వారికి ఒక సమస్య వచ్చినప్పుడు వచ్చి నిల్చోన్నప్పుడు, వారికి కష్టం వచ్చినప్పుడు, మహిళలకు అన్యాయం జరిగినప్పుడు కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైన నువ్వు చంద్రబాబు నాయుడిని నిలదీయలేనప్పుడు ఏం మాట్లాడతారు? ఆయన ఇచ్చిన ప్యాకేజీ తీసుకొని ఇలా చేస్తున్నారంటే దానికి గగ్గోలు పెట్టారు. ఇప్పుడు వాళ్ళ హెరిటేజ్లో ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకున్నారంటే దానికి గగ్గోలు పెడతారు. ఏం చెప్పాలో మీరే రాసేయండి. ఇదే మాట్లాడండి, ఇదే అని చెప్పండి. నాకు తెలియట్లేదు. ఐస్ క్రీమ్ అంటే బూత్ అనేది నాకైతే తెలియలేదు. మీకు తెలిస్తే అమ్మొద్దండి. అంటే బేసిక్గా ఒకప్పుడు మీరు బాధ్యతగా ప్రజలకి ఉండండి. బేసిక్గా మిమ్మల్ని ఫైర్ బ్రాండ్ అనేవాళ్ళు, టీడీపీలో ఉన్నప్పుడు కానీ వైసీపీలో ఉన్నప్పుడు కానీ ఫైర్ బ్రాండ్ రోజా అనేవాళ్ళు. అలాంటి ఫైర్ బ్రాండ్ రోజా నోటి వెంట నుంచి పవర్ఫుల్ డైలాగ్స్ వస్తే యాక్సెప్టబుల్, కానీ ఇలా ఈ విధంగా అంటే ఒక టైప్ ఆఫ్ లాంగ్వేజ్, ఒక వల్గర్ లాంగ్వేజీ వాడటం వల్లే మీరు వివాదాల్లో చిక్కుకున్నారు, ఈరోజు అందరి చేత మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది అని అనిపించట్లా? అది కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వీడియోలు చూడండి, లోకేష్ వీడియోలు చూడండి. జగన్ గారు వాళ్ళ అమ్మాయిల్ని చూడటానికి లండన్ వెళ్ళినప్పుడు ఆయన హ్యాండ్ మూమెంట్లు, ఆయన బూతులు చూడండి. వాటిని బూతులు అంటారు. మేము బూతులు ఏ రోజు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వాళ్ళు తెలుసుకోవాలి. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు, లోకేష్ వాళ్ళ పార్టీలో ఉంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళ క్యారెక్టర్ చాలా గొప్పది. కానీ బయటకు వస్తే అది ఆడైనా మొగైనా వాళ్ళని ఎంత నీచంగా చిత్రీకరించాలో వాళ్ళ పచ్చ ఛానళ్ళల్లో డిబేట్లు పెడతారు, వీడియోలు ప్లే చేస్తారు, ఇవన్నీ చేస్తారు. ఒకసారి వాళ్ళు ప్లే చేయరు. ఇంకొన్ని వీడియోలు ఉన్నాయండి, ఒకసారి ప్లే చేయండి. అది తెలుసుకోవాలి. అది చెప్పేది వినండి. అది నేను చెప్పింది కూడా ప్లే చేయాలి. ఓకే. పవన్ కళ్యాణ్ లోకేష్ని ఏమన్నాడు, చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, మోడీ గారిని ఏమన్నాడో ప్లే చేయండి. చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ని వాళ్ళ మదర్ని కూడా ఏమన్నారో ప్లే చేయండి. అవి వదిలేసి ఏదో కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు మాట్లాడితే ఎవరేం చేయలేరు. కరెక్టేనండి, మీరు అన్నది కూడా కరెక్టే. ఎస్, పవన్ కళ్యాణ్ ఆ రోజు తిరుపతిలో బీజేపీ నేతల్ని పాచిపోయిన లడ్డూలు ఇచ్చారన్నప్పుడు నేనే కవరేజ్లో ఉన్నా.
మీరు అన్నట్టుగా ఆ రోజు లోకేష్ గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ కామెంట్ చేసినప్పుడు నేనున్నా. నాకు అన్ని నోటెడ్ అండి. అంటే వాళ్ళ సందర్భం మీ మీద అలిగేషను లేకపోతే మీరు ఇబ్బందుల్లో ఆ వీడియోలు కూడా మీరు ప్లే చేయాలి. యా లేదు లేదు అశోక్, ఎప్పుడూ కూడా ప్రజలకి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందో చూపించాలి. వాళ్ళు బీజేపీతో లేనప్పుడు బాలకృష్ణ గారు మోడీని హిందీలో ఎంత పెద్ద పదంతో తిట్టాడు, చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు, ఆ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడారో కూడా మీరు వేయాలి. అంటే వాళ్ళతో ఉంటేనే వాళ్ళు మంచోళ్ళు, లేరంటే వాళ్ళు ఎంతైనా మాట్లాడతారు, ఏ విధమైన వీడియోలో గ్రాఫిక్లో ఏవైనా చేస్తారు. దానికి ఇంకా రూల్స్ రెగ్యులేషన్స్ ఏవి ఉండవు. లోకేష్కి పప్పు నాయుడు అని పేరు పెట్టింది మీరే కదా? సార్థకమే కదా. ఈరోజు గూగుల్లో పప్పు అని కొడితే ఆయన కూడా వస్తున్నాడు. అంటే అదే కరెక్టే అనుకుంటున్నారా? అలా అలా పప్పు నాయుడు అని పేరు పెట్టడం అంటే కరెక్టే అండి. ఇప్పుడు గతంలో 5 ఏళ్ల పాటు మంత్రిగా చేసిన వ్యక్తి కాదు, ఒకసారి 5 ఏళ్ల పాటు మంత్రిగా చేసిన వ్యక్తి అప్పుడు కాదు పెట్టింది. యా ఇప్పుడు అప్పుడు పెట్టింది కాదు, రాష్ట్రంలో మళ్ళీ పనిచేస్తున్న వ్యక్తి ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కొడుకు కూడా ఇండైరెక్ట్గా అలా వచ్చింది దాఖలాలు లేవు. ఇండైరెక్ట్గా వచ్చి ఏ విధంగా భ్రష్టు పట్టించాడు పాలిటిక్స్ని, రాష్ట్రాన్ని ఎలా భ్రష్టు పట్టించాడు ఆయన తెలివి తక్కువ వల్ల. కాబట్టి ఆ రోజు అనాల్సి వచ్చింది. ఒకసారి మిగిలిన బయటలు కూడా ప్లే చేయండి. దాంట్లో బూత్ ఏముంది నాకు అర్థం కావట్లా. పిసిఆర్ ఒకసారి మిగిలిన బయటలు ప్లే చేయండి. చేస్తున్నా, నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు, నీకు ఇంకా 45 ఏళ్ళ టైం ఇస్తున్నా, అంటే జీవితకాలం ఇస్తున్నా. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా, నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు, నీకు ఇంకా 45 ఏళ్ళ టైం ఇస్తున్నా, అంటే జీవితకాలం ఇస్తున్నా. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా, నీకు ఇప్పుడు ఏం చేయగలరండి? నన్ను చంపగలరా? చేయగలరా? చేసే ధైర్యం లేదు. చేసే పనిది వచ్చే చేసే పనిది ఎస్ అంటే జగన్ గారి చిటికెని వేలు మీద వెంట్రుకు కూడా పీకలేరు అనేది బహుశా ఒక మహిళ నోటి నుంచి సమాజం యాక్సెప్ట్ చేయదేమో కదా. ఛాలెంజ్ చేస్తాను. అంటే ఒక మహిళ నోటి నుంచి ఆ మాటలు యాక్సెప్ట్ చేయరు కదా అంటున్నా. నేనేది ఏంటంటే ఎందుకు చేయరు? మహిళ అయితే ఏమి, అబ్బాయి అయితే ఏముంది, దాంట్లో బూత్ ఏముంది? ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని నేను అది చేసేస్తా ఇది చేసేస్తానంటే ఊరుకుంటారా? వింటుంటారా? దాంట్లో బూత్ ఏముంది నాకు అర్థం కావట్లేదు. ఈ రోజుకి ఛాలెంజ్ చేస్తున్నా నేను. మీకు దమ్ముంటే పవన్ కళ్యాణ్కి 175 సీట్లలో నించొని అప్పుడు మాట్లాడమను. మోడీ కాళ్ళు పట్టుకొని, వాళ్ళ మమ్మీని తిట్టిన చంద్రబాబు నాయుడు లోకేష్ కాళ్ళు పట్టుకొని జగన్మోహన్ రెడ్డిని ఓడించేదానికే పనిచేశాడు తప్ప ఆయనకి ఎవరైతే జెండాలు మోసారో లేదా ఆయనకి ఎవరైతే సపోర్టివ్గా ఉన్నారో ఆయన సామాజిక వర్గానికి ఏమైనా చేశాడా? ఎవరైనా ఈ రోజుకి కూడా తెలుగుదేశం పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టినా వెంటనే వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాడు. తెలుగుదేశం పార్టీని కాపాడటానికే ఆయన బతుకుతున్నాడు తప్ప ఆయన కోసం పనిచేసిన జనసేన సైనికులకో జనసేన నాయకులకో ఆయన ఏ రోజు పని చేయట్లేదు. దొంగ దెబ్బ తీయటం అంటారు దీన్ని, హీరోయిజం అనరు పవన్ కళ్యాణ్ది. ఈ రోజుకి ఛాలెంజ్ చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి చిటికెన వేల మీద ఉన్న ఎంట్రిక కూడా పీకలేరు. 175 సీట్లో నించొని అప్పుడు మాట్లాడండి. దొంగ దెబ్బ తీయటం, ఈవీఎంలో మ్యానిపులేట్ చేయటం కాదు. ఈరోజు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడుకి వెళ్ళినా, పొదిలీకి వెళ్ళినా, చిత్తూరుకు వచ్చినా మీరు పోలీసుల్ని ఉపయోగించి లీడర్ల మీద రౌడీ షీట్లు తీస్తామని బెదిరించి మీరు ఎక్కడ చెక్ పోస్టులు పెట్టినా ప్రజలు ఆగుతున్నారా? మీ అబద్ధాలకి విసిగిపోయారు. జగన్ తాను చెప్పిన ప్రతిదీ, తాను మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతిదీ చేశాడు. అలాంటి వ్యక్తిని వదులుకొని తప్పు చేశామని ఈరోజు జగన్ వెంట పరుగులు తీస్తున్నారు. మీరు ఒక్కసారి మోసం చేయగలరేమో, ప్రతిసారి చేయలేరు, అది తెలుసుకోండి. అంటే ఇప్పుడు మీరు గతంలో మాట్లాడిన వేటిలో కూడా అసభ్యత కానీ అంటే తప్పుబట్టే భాష కానీ లేదు అనేది
ఇప్పటికీ స్టాండ్ అయి ఉన్నారు. ఖచ్చితంగా అండి. ఇది చిత్తూరులో ప్రతి ఒక్కరు మాట్లాడే నార్మల్ లాంగ్వేజ్, దాంట్లో బూత్ ఉండదు. ఎవరైనా ఏమన్నా అంటే మెట్టి తీసుకొని కొడతా అంటారు, అంటే మీ భాషలో చెప్తూ కొడతానో ఏదో అంటారు. ఇక్కడ మాటకు ముందు అది వస్తుంది. అలాగే ఇట్లా అంటారు, నా బొచ్చు కూడా బీకలేరు అంటారు. సో అవి నార్మల్గా అందరూ మాట్లాడే మాటలు. మేము పాలిటిక్స్లో ఉన్నాం కాబట్టి కొంచెం పాలిష్గా మాట్లాడుతున్నాం. మా భాష అదైనా దాన్ని కొంచెం పక్కన పెట్టి జాగ్రత్తగానే మాట్లాడుతున్నాం. కానీ భాష గురించి మాకు అడ్వైస్ ఇచ్చే జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళ భాషను చూడండి. ఈరోజు నాకు పవన్